హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, అంటే పెన్షన్లు తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే మనకు ఏపీలో మార్చి 1వ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే కొన్ని మార్పులు అయితే చేశారండి. అయితే ఆ మార్పులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తుంటాను. ఇక దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చాయో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీలో పెన్షన్ పంపిణీలో మార్పులు, టైమింగ్ సహా ఇవే అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకేంటంటే వృద్ధులకు, దివ్యాంగులకు, ఇతర వర్గాలకు పంపిణీ చేస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలక మార్పులు అయితే చేసింది. మార్చి నెలకు గాను ఇచ్చే పెన్షన్లో ఈ మార్పులు అనేది వర్తింపజేస్తున్నట్టుగా మనకు ప్రభుత్వం అయితే చెప్పారు. పెన్షనర్ల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ మార్పులు చేస్తున్నట్లుగా మనకు సెర్ఫ్ సిఇఓ వాకాటి కరుణ తెలిపారండి. ఇందులో టైమింగ్స్ మార్పులు సహా అయితే పలైతే అంశాలు అయితే ఉన్నాయి. పెన్షన్ పంపిణీలో నాణ్యత, అలాగే పెన్షన్దారుల యొక్క సంతృప్తి మెరుగుపరుచుకునేందుకు పెన్షన్ పంపిణీ యాప్లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా మనకు చిత్తూరు జిల్లా కానివచ్చు, కర్నూలు జిల్లాల్లో పెన్షన్ పంపిణీ యాప్లో 20 సెకండ్ల ఆడియో పెట్టినట్లు తెలిపింది. పెన్షన్కు ఇచ్చే ముందు మనకు లబ్ధిదారులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారి సందేశాలతో కూడినటువంటి ఈ ఆడియో వినిపించాలని చెప్పేసి ఆదేశించింది. అలాగే వృద్ధాప్య పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్ ఇచ్చేందుకు వెళ్ళినప్పుడు నమస్కారం తెలియజేయాలని చెప్పేసి తెలిపింది. అలాగే పెన్షన్దారులకు సంబంధించి ఇంటికి 300 దూరంలో మనకు 300 మీటర్ల దూరంలో మనకు పెన్షన్ పంపిణీ జరిగితే దానికి గల కారణాన్ని మొబైల్ యాప్లో అయితే మనకు నోట్ చేసేలా ఆదేశాలు అయితే ఇచ్చారు. అలాగే పెన్షన్దారులకు సంబంధించి సౌలభ్యం కోసం ఉదయం 6 గంటల నుండి బదులుగా 7 గంటల వరకు పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి అధికారులను అయితే ఆదేశించారు. అధికారులు ఈ ఆదేశాలను ఖచ్చితంగా మనకు పాటించడం ద్వారా పెన్షన్దారులకు సంతృప్తిగా అయితే వాటిని పంపిణీ చేయాలని చెప్పేసి సెర్ఫ్ సిఇఓ కరుణ ఆదేశాలు అయితే ఇచ్చారు. అలాగే మనకు ఈ మేరకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని సచివాలయాలు, ఇతర అధికారులు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. రాష్ట్రంలో పెన్షనర్ల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు అయితే చేస్తుంది. ఇప్పటికే అనర్హులపై దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం అర్హత లేదని తెలియగానే వారిని జాబితా నుండి తొలగిస్తుంది. ఇప్పుడు తాజా మార్పులతో అర్హులకు సంబంధించి సంతృప్తికరంగా పెన్షన్ తీసుకున్న ఏర్పాట్లు అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోట్ కూడా మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన అటాచ్ చేశాను. ఇదేనండి మనకు ప్రభుత్వం విడుదల చేసింది. అయితే మనకు మార్పులు ఏంటంటే, మనకు పెన్షన్ అనేది కంప్లీట్గా మనకు టైమింగ్స్లో మనకు 6 గంటల నుండి, ఉదయం 6 గంటల నుండి మనకు పెన్షన్ పంపిణీ అనేది జరుపుతారు. అయితే మనకు ఈ సచివాలయ అధికారులకు సంబంధించి మనకు వారి ప్రతి నెల ఏదైతే పెన్షన్ పంపిణీ చేస్తున్నారో ఆ పెన్షన్ పంపిణీలో కొంచెం డిఫరెన్స్ అయితే పెట్టారండి. అయితే వీడియో టేప్ అనేది వినిపించే విధంగా, అలాగే 300 మీటర్ల తర్వాత, సో ఈ విధంగా మనకు కొన్ని మార్పులు అయితే వారికి సంబంధించి చేయడం అయితే జరిగింది. మీ యొక్క పెన్షన్ మాత్రం అయితే వస్తుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.